పడవ ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? నీటిలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ చేసే పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. అందుకే కృష్ణమ్మ ఒడిలో పడవ ప్రయాణాన్ని అందరూ ఆనందిస్తారు. కానీ ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానదిపై పడవ ప్రయాణం క్షణక్షణం భయంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గేపేట మండలం ముక్త్యాల గ్రామం గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలకు మధ్యలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. నిత్యం వందలాది మంది గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు పడవ ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణికులను గుంటూరు జిల్లా నుండి కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లాకు కృష్ణానది ద్వారానే పడవ యజమానులు తరలిస్తూ ఉంటారు. అయితే పడవ యజమానులు లైసెన్సు తీసుకోకుండా అక్రమంగా పడవలు నడుపుతున్నారని, ఈ క్రమంలో ఈ పడవ ప్రయాణం ప్రమాదంగా భరితంగా మారిందంటూ ప్రయాణికులే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కృష్ణానది ఇబ్రహీంపట్నంలో పడవ తిరగబడిన కేసులో 32 మంది మృతి, గోదావరి జిల్లాలో పడవ మునక సంఘటనలో పలువురు చనిపోయిన సంఘటన వెలుగు చూశాయి. ఇక ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు మామూలు తీసుకుని నిర్లక్ష్యంగా వదిలివేస్తూ ఉండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేసే నీటిపారుదల అధికారులు, కృష్ణానది ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికైనా పడవ ప్రమాదాలు జరగకుండా పడవల నాణ్యతను, పడవలను నడిపే వారికి కూడా పరిశీలించి ప్రయాణికులకు ఎటువంటి భద్రత కల్పించాలో, కఠినతరమైన నిబంధనలు అమలు చేసిన పడవలకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులైతే అభిప్రాయపడుతున్నారు.